చెప్తా అయితే నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి అక్కడ కొన్ని చర్చలు అని జరుగుతున్నాయి కాబట్టి ఆయన పొంతం లేని సమాధానం చెప్పినట్టు తెలుస్తున్నది. అంటే ఆల్రెడీ ఈడీ అధికారులు అటు అరవింద్ కుమార్ని బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారితంగా క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా అంటే క్రాస్ క్వశ్చన్ కూడా చేశారు. ఉదాహరణకి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కేటీఆర్ కనుక సరైన సమాధానం చెప్పకపోతే మళ్ళీ తిరిగి ఆ స్టేట్మెంట్ అరవింద్ కుమార్ ఇంకో ఇట్లా చెప్పింది కదా, మరి మీరు ఎట్లా చెప్తున్నారని చెప్పి ఆ క్రాస్ క్వశ్చనింగ్ కూడా జరిగిందట. ఆయన కొంత పొంతం లేని సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈడీ అధికారులు ఏసీబీ అధికారులు ఇద్దరు విచారించేసారు. సో నిన్నే చెప్పిన నేను కేటీఆర్కి అన్ని దారులు మూసుకుపోయినాయి, అష్ట దిగ్బంధంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దమ్ము, మీ దమ్మిగా అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మీ దమ్ము. ఇక అరెస్ట్ చేస్తే ఫేస్ చేస్తారా, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది ఏం కథ అనేది రేవంత్ రెడ్డి లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, చట్టం తన పని తాను చేసుకపోతుంది కదా అంటే చట్టం తన పని తాను చేసుకపోతే ఈ యొక్క క్వశ్చన్లు ఈ డైలాగులన్నీ సినిమాలో పనిచేస్తాయి. బయట నిజ జీవితంలో కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు, కొన్ని సందర్భాల్లో మాత్రం వర్కౌట్ కావు. అన్ని సందర్భాల్లో అంటే చెప్పలేం కానీ కొన్ని సందర్భాలు వర్కౌట్ కావు. ఒకవేళ కనుక ఈసారి కనుక కేటీఆర్ని మీరు ఏం కాదులే ఆయన అరెస్ట్ చేస్తే హీరో అవుతాడని ఉత్తరం లేనిపోయిన తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి కనుక కాంగ్రెస్ వదులుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మించిన వ్యతిరేకత మీద వస్తుంది. ఎందుకంటే దొంగ కూడా దొంగ అని చెప్పి మీరు అరెస్ట్ చేయకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నది, తెలంగాణ సమాజం అడుగుతున్నది. చేస్తారా చెయ్యరా, చేస్తారా చేయరని ఒక ఆసక్తి మధ్య తెలంగాణ ప్రజలకు అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానాన్ని ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చూడాలి. సుమారుగా అటు ఈడీ 40 క్వశ్చన్లు, ఏసీబీ 80 క్వశ్చన్లు, మొత్తం 120 క్వశ్చన్లతో కేసీఆర్ని తికమక పెట్టేసిరిగా. అయితే కేటీఆర్ ఇంకా మాట ఏమంటున్నాడు, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధం అంటున్నాడు. ఆ ముచ్చటేందో చెప్తాను నేను. ముందుగా మనం ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. హెడ్లైన్స్ తర్వాత ముఖ్యంగా కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తాను నేను. రైట్, ముందుగా తెలుగుగా హెడ్లైన్స్ చూస్తే కనుక దానమౌట్ తలసాని ఇన్, కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం, బీటెక్ విద్యార్థిని పైన రేపంట ఒక వార్త, ఇక చంపి పూర్తి చేసి సమాధి పైన పిండి వంటలు, 7 గంటలు నాన్ స్టాప్ కేటీఆర్ పై ఈడీ ప్రశ్న వర్షం, ఇక ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ లోకి పార్టీ పెద్దలతో రహస్య మంతనాలు. ఈనాటిలో హెడ్లైన్ చూస్తే కనుక కేంద్ర ఉద్యోగులకు శుభవార్త, 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు, మోదీ సర్కార్ పచ్చ జెండా. ఇక డాకింగ్ దిగ్విజయం, ఇస్రో పంపించినటువంటి ఆ 2 ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో డాకింగ్కి గురి అంటే కలిసినాయంట. అక్కడికి పోయి కలిసినాయంటే ఇక మనకి ఇక్కడ ఇస్రో ఎట్లున్నదో ఇక ఏమంటారు దాని రోదస్సులో అనుసంధానం స్పెడెక్స్ ఉపగ్రహాలు, ఇక్కడ స్పేస్లో కూడా ఒక ఇస్రో దాదాపుగా తయారు చేసినట్టే దీంతో. ఇక తొలుత వాటాలపైనే తర్వాతే ప్రాజెక్టుల వారి కేటాయింపులపైన వాదనలు వింటాం. మనం మాట్లాడుకున్నాం కదా, ఏది కృష్ణా రివర్కి సంబంధించి వాటాల విషయంలో ఫస్ట్ వాటాలు పంచండి, ఆ తర్వాత ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సంగతి చూద్దామని చెప్పి చాలా క్లియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిన పరిస్థితి. అటు కేఆర్ఎంబి కూడా కేంద్ర ట్రిబ్యునల్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా అంగీకరించింది. 600 హామీల అమలు, తెలంగాణలో ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అక్రమాలకు తావు లేదు, దుర్దేశం కూడా లేదు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు డబ్బు చెల్లించాలని చెప్పా, నిబంధనల మేరకు నడుచుకోవాల్సింది అధికారుల ఈడీ విచారణలో స్పష్టం చేసిన కేటీఆర్. ఇక సైఫ్ అలీ ఖాన్కు కత్తిపోట్లు, ఎమ్మెల్యేల అనర్హత పైన సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన బారాస, 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ, లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధమంటున్న కేటీఆర్. దక్షిణ బస్తర్లో దద్దరిల్లింది ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టుల మృతి. ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే కనుక హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత, వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటన, ఎవరి ఒత్తులు బెదిరింపులు లేవని వెల్లడి, సంస్థకు నడపడం సాహసమని వ్యాఖ్య, జీవితంలో ఒక అధ్యాయంగా అభివర్ణన. ఇక దోపిడీ దొంగల బీభత్సం, బీదర్లో సెక్యూరిటీ వాహనంపైన దాడి, గార్డు మృతి, మరొకరికి తీవ్రంగా గాయాలు, 12 మంది మావోయిస్టుల కాల్చివేత, సైఫ్ అలీ ఖాన్ పై కత్తిపోట్లు. ఇవి కూడా సేమ్ హెడ్లైన్స్. ఇక ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం, ఇక అంతరిక్ష కేంద్రం. ఇక రేవంత్ లై డిటెక్టర్కు సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్, విదేశీ కరెన్సీలో ఎందుకు చెల్లించారంటూ కేటీఆర్ని క్వశ్చన్ చేసిన ఈడీ. తర్వాత లిక్కర్ స్కామ్లో భాగస్వాములను ఓడించాం, ప్రధాన పాత్రధారి కేజ్రీవాల్ను ఇంటికి పంపిస్తామన్న రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వేదికగా అక్కడ ఒక మేనిఫెస్టో అంటే 500 రూపాయల గ్యాస్ సిలిండరు, తర్వాత 300 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన అంశాన్ని ఆయన అక్కడ ఇనాగ్రేట్ చేసిన పరిస్థితి. ఇక మొక్కు కోసం వెళ్ళి మృత్యువోడికి, విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో బీదర్లో దోపిడీ, హైదరాబాద్లో చేజింగ్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, కుంభమేళా పైన
గూగుల్ గులాబీల వర్షం. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసింది. కుంభమేళా మహాకుంభ్ అని సెర్చ్ చేయగానే గులాబీ రేకులు వర్షం పడినట్టుగా కనిపించే వర్చువల్ యానిమేషన్ను జోడించింది. మహాకుంభ్ అని సెర్చ్ చేయగానే అట్లా పడుతున్నాయి యానిమేషన్లా. ఇక మనీ లాండరింగ్ బాండ్ల చుట్టూ ఈడీ ఎంక్వైరీ. కేటీఆర్కు 52 ప్రశ్నలు 6.5 గంటల పాటుగా విచారణ. అవినీతిని అడ్డుకుంటే హామీలన్నీ అమలు. కేసీఆర్ను అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్. ఇక లై డిటెక్టర్ పరీక్షకు రెడీ అంటున్న కేటీఆర్. గ్రీన్ కో ఏస్నెక్స్ జెన్ సంస్థలకు ఏసీబీ నోటీసులు. తర్వాత తెలంగాణ వాదనకే మొగ్గు. గంపగుత్త కేటాయింపుల్లో ఏపీ తెలంగాణ వాటాలు తేల్చిన ముఖ్యమన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఇక తర్వాత పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకు బీఆర్ఎస్. తర్వాత సైఫ్ అలీ ఖాన్కి కత్తిపోట్లు. ఇక దిశలో చూస్తే హైదరాబాద్లో కాల్పుల కలకలం. మోడీ కేజ్రీవాల్ ఇద్దరు ఒకటే అన్న రేవంత్. ఇక ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదంటూ కేటీఆర్ని క్వశ్చన్ చేసిన ఈడీ. క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ దొరికిందట. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. తర్వాత ఓఎంఆర్ పద్ధతిలో నీట్ ఎగ్జామ్ హత్య చేసి పాతిపెట్టి పూడ్చిన స్థానంలోనే పిండి వంటలు చేసిరట. మహబూబాద్లో ఘటనది. ఇంకా లెటర్ ఆఫ్ రోగటరీ. ప్రభాకర్ రావును రప్పించేందుకు పోలీసు స్కెచ్. ఏంటిది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావును తీసుకొచ్చినందుకు పోలీసులు మళ్ళా రోగటరీ అంటే అవసరమైతే అమెరికాకి ఈ ఆధారం కూడా పంపించైనా పట్టుకొస్తారట. ఆయన అక్కడ సభ్యత్వం అక్కడ ఏమంటారు పర్మనెంట్ గ్రీన్ కార్డు తీసుకున్నాడు. ఆయన ఆరామ్స్గా రెస్ట్ తీసుకుంటున్నాడు ప్రభాకర్ రావు. చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? జడ్జిల సమక్షంలోనే కూర్చుందాం, మీడియా ముందు చర్చ పెడదాం. డేట్ ప్లేస్ టైం నువ్వు చెప్పు. నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనైనా జడ్జిల ముందు తేల్చుకో. సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి సవాల్. రోజుకు 4 టీఎంసీలు గోదావరి నుంచి తరలించే కుతంత్రం. ఇక వాటా తేలుస్తాం. కృష్ణారెడ్డి కేటాయింపులపైన విచారణ జరుపుతాం. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీ 2 పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ బంధం. ఇక ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి. హైదరాబాద్లో కాల్పుల కలకలం. RRR సౌత్ పైన గందరగోళం. 12 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. ప్రధానంగా ఈ మావోయిస్ట్ ఎన్కౌంటర్ మీద ఒక వార్త, తర్వాత కేటీఆర్ని క్వశ్చన్ చేసిన వార్తలు హైలైట్గా ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ పైన కత్తిపోట్లకు సంబంధించిన వార్తలు హైలైట్గా ఉన్నాయి. ఒకసారి ఆ కమ్యూనిటీలో పోల్ పెట్టమ్మా. కేటీఆర్ ఇక్కడ తప్పు చేసిండా లేదా? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తప్పు చేసిండని మీరు భావిస్తున్నారా లేదా? కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తప్పు చేసిండా లేదా? ఏం కథ? మీ అభిప్రాయం ఒకసారి కమ్యూనిటీలో పోల్ ఉంటుంది, దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. బిఫోర్ దట్ ఒకసారి లైవ్ని దయచేసి లైవ్ని లైక్ చేయండి, అట్ ది సేమ్ టైం షేర్ చేయండి.